ఇదే విన్నీ తీసుకుని వచ్చిన టైం మిషన్. అంటే విన్నీ ఇక్కడే ఉండుంటుంది. ఈ దిగువన ఏదో గ్రామం ఉంది. అక్కడ పెద్ద క్యాథీడ్రల్ కూడా ఉంది. పదండి, క్రిందికి వెళ్ళి చూద్దాం. ఎక్కడుందో ఈ అమ్మాయి? అదిగో విన్నీ ముందు వరుసలో కూర్చుంది. పిలుద్దామా? వద్దు అభి, ఆయన ఏదో చెప్తున్నారు, విందాం. నేను చిన్న బాలుడిగా ఉన్నప్పుడు నా తండ్రి నా తల్లిని మాటలతోనూ శారీరకంగానూ హింసించడాన్ని నేను నిస్సహాయంగా చూస్తూ గడిపిన ఎన్నో రాత్రులు ఉన్నాయి. ఇప్పటికీ నాన్న నుండి వచ్చిన మద్యం వాసన నాకు గుర్తుంది. నా తల్లి కళ్ళలోని భయాన్ని నేను చూడగలను. మనం ప్రేమించేవారు ఒకరినొకరు అర్థం కాని విధంగా బాధించుకుంటున్నప్పుడు కలిగే నిస్సహాయ వేదనను నేను ఇప్పటికీ అనుభవించగలను. అలాంటి అనుభవం ఎవరికి, ముఖ్యంగా ఏ చిన్నారికి కలగాలని నేను ఎప్పుడూ కోరను. ఆ జ్ఞాపకాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే నా తండ్రి నా తల్లిని ఎలా బాధించాడో అదే విధంగా ఆయనను బాధించాలని నాకు అనిపిస్తుంది. చిన్న బాలుడిగా ఉన్నప్పుడు నేను చేయలేకపోయిన విధాలుగా కూడా ఆయనకు బాధ కలిగించాలని అనిపిస్తుంది. నేను ఎంతో ప్రేమించిన నా తల్లి ముఖం నాకు గుర్తుకు వస్తుంది. తనపై జరిగిన బాధకు ఏమాత్రం అర్హురాలు కాని ఆ సున్నితమైన మనిషిని నేను చూస్తున్నాను. ఈ సంఘటనను గుర్తు చేసుకున్నప్పుడు క్షమించటం అనే ప్రక్రియ నిజంగా ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది. ఆలోచనాపరంగా చూస్తే నా తండ్రి తాను బాధలో ఉన్నందువల్లనే ఇతరులకు బాధ కలిగించాడని నాకు తెలుసు. ఆధ్యాత్మికంగా దేవుడు మన అందరినీ క్షమించినట్లే నా తండ్రిని కూడా క్షమించాలనే విషయాన్ని నా విశ్వాసం నాకు బోధిస్తుందని నాకు తెలుసు. అయినప్పటికీ అది చాలా కష్టం. మనం చూసిన లేదా అనుభవించిన గాయపరిచే సంఘటనలు మన జ్ఞాపకాలలో చిరకాలం నిలిచిపోతాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా వాటిని గుర్తు చేసుకున్న ప్రతిసారి అవి కొత్త బాధను కలిగించగలవు. నేను నా తండ్రి స్థానంలో ఉంటే ఆయన ఎదుర్కొన్న ఒత్తిడులు, కష్టాలు నేను ఎదుర్కొని ఉంటే, ఆయన మోసిన భారాలనే నేను మోసి ఉంటే నేను కూడా ఆయనలాగే ప్రవర్తించేవాడినా? నాకు తెలియదు. నేను ఆయనకు భిన్నంగా ఉండేవాడినని ఆశిస్తున్నాను, కానీ నాకు ఖచ్చితంగా తెలియదు. నా తండ్రి చాలా కాలం క్రితమే మరణించారు. కానీ ఈరోజు ఆయనతో మాట్లాడే అవకాశం ఉంటే నేను ఆయనను క్షమించానని చెప్పాలనుకుంటాను. నా తండ్రి ఇప్పుడు ఉంటే నేను ఆయనతో ఏమీ చెప్పేవాడిని? మొదటిగా తండ్రిగా నాకు చేసిన అన్ని మంచి పనులకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాను. ఆ తరువాత నన్నెంతో బాధ పెట్టిన ఒక విషయం ఉందని ఆయనతో చెబుతాను. ఆయన నా తల్లితో చేసిన పని నాపై ఎలా ప్రభావం చూపిందో, అది నన్నెంతగా బాధించిందో ఆయనకు చెబుతాను. బహుశా ఆయన నా మాట పూర్తిగా విని ఉండవచ్చు, లేదా వినకపోయి ఉండవచ్చు. అయినప్పటికీ నేను ఆయనను క్షమిస్తాను. నేను అలాంటి పని ఎందుకు చేస్తాను? నా చిన్ననాటి హృదయంలోని గాయాన్ని నయం చేసుకునే ఏకైక మార్గం అదే అని నాకు తెలుసు. క్షమించడం అనేది ఇతరుల చర్యలపై ఆధారపడి ఉండదు. అవును, తప్పు చేసిన వ్యక్తి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచి జరిగిన నష్టానికి ఏదో విధంగా పరిహారం చెల్లించటానికి సిద్ధపడితే అతనిని క్షమించడం మరింత సులభమవుతుంది. అప్పుడు ఏదో ఒక విధంగా మీకు జరిగిన నష్టానికి ప్రతిఫలం లభించినట్లు అనిపిస్తుంది. నా పెన్ను దొంగిలించినందుకు నిన్ను క్షమించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నా పెన్నును తిరిగి ఇచ్చిన తరువాత నేను నిన్ను క్షమిస్తాను అని మీరు చెప్పవచ్చు. ఇదే మనకు అత్యంత పరిచితమైన క్షమాపణ విధానం. మనం ఎదుటి వ్యక్తికి సహాయం చేయటానికి క్షమించము. ఇతరుల కోసం కూడా మనం క్షమించము. మన కోసమే మనం క్షమిస్తాము. మరో మాటలో చెప్పాలంటే,
క్షమించటం అనేది మన స్వీయ మేలుకు అత్యుత్తమమైన మార్గం. క్షమించడం కోసం సాధన, నిజాయితీ, విశాల దృక్పథం, అలాగే అది అలసటతో కూడిన సిద్ధత అయినప్పటికీ ప్రయత్నించాలనే మనసు అవసరం. అది సులభం కాదు. బహుశా మీరు ఇప్పటికే ఒకరిని క్షమించటానికి ప్రయత్నించి ఉండవచ్చు, కానీ అది మీ వల్ల కాలేకపోయి ఉండవచ్చు. బహుశా మీరు ఒకరిని క్షమించి ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తి పశ్చాత్తాపం చూపకపోవచ్చు, తన ప్రవర్తనను మార్చుకోకపోవచ్చు, లేదా తన తప్పును ఒప్పుకోకపోవచ్చు. అప్పుడు మీరు మళ్ళీ అతనిని క్షమించలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎవరైనా బాధించినప్పుడు వారిని తిరిగి బాధించాలనిపించటం పూర్తిగా సహజమే. కానీ తిరిగి బాధించటం వల్ల చాలా అరుదుగా మాత్రమే నిజమైన తృప్తి లభిస్తుంది. అలా చేస్తే మనకు తృప్తి కలుగుతుందని మనం అనుకుంటాం, కానీ నిజానికి అలా జరగదు. మీరు నన్ను చెంపదెబ్బ కొట్టిన తర్వాత నేను కూడా మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టినా నా చెంపపై ఉన్న నొప్పి తగ్గదు. అలాగే మీరు నన్ను కొట్టారనే బాధ కూడా తగ్గదు. ప్రతీకారం వల్ల అత్యధికంగా చెప్పాలంటే మన బాధ నుండి కొద్దిసేపు మాత్రమే ఉపశమనం లభిస్తుంది. నిజమైన స్వస్థతను, మనశ్శాంతిని అనుభవించటానికి ఏకైక మార్గం క్షమించటమే. మనము క్షమించే వరకు మన బాధలోనే బంధించబడి ఉంటాము. స్వస్థతను, స్వేచ్ఛను, మనశ్శాంతిని అనుభవించే అవకాశాలకు మనమే తలుపులు మూసుకున్నట్లవుతుంది. నేను కూడా ఒక తండ్రినే. పిల్లలను పెంచటం కొన్నిసార్లు క్షమ అనే మారథాన్కు శిక్షణ పొందుతున్నట్లుగా అనిపించింది. ఇతర తల్లిదండ్రుల మాదిరిగానే నా భార్య లియా మరియు నేను కూడా మా పిల్లలు చేసిన తప్పులు, కలిగించిన చికాకులన్నింటినీ ఒక పెద్ద జాబితాగా తయారు చేయగలిగే వాళ్ళమే. వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారి గట్టిగా ఏడుపులు మా నిద్రకు అంతరాయం కలిగించేవి. మాలో ఎవరో ఒకరు నిద్రలేచి తడబడుతూ మంచం దిగి వచ్చినప్పుడు నిద్రభంగం కలిగిందనే చిరాకు, రాబోయే రోజు మొత్తం అలసటగా గడుస్తుందనే ఆలోచన ఉన్నప్పటికీ ఇది ఒక పసిబిడ్డే కదా అనే సాధారణ అంగీకారం వాటన్నిటినీ అధిగమించేది. పసిబిడ్డలు ఇలాగే ఉంటారు. ప్రేమగల తల్లిదండ్రులు ఆ నిస్సహాయంగా ఏడుస్తున్న చిన్నారిని సహజంగానే అంగీకరిస్తారు. కొన్నిసార్లు ఆ బిడ్డ ఉన్నందుకే కృతజ్ఞత కూడా అనుభవిస్తారు. చిన్నపిల్లల మొండితనం తల్లిదండ్రులకు కొంత కోపం తెప్పించవచ్చు, కానీ ఆ కోపం త్వరలోనే ఆ చిన్నారికి తనలో ఉప్పొంగుతున్న భావాలను మాటలతో వ్యక్తపరిచే సామర్థ్యం ఇంకా లేదనే అవగాహనతో మారిపోతుంది. అంగీకారం కలుగుతుంది. మా పిల్లలు పెరుగుతున్న కొద్దీ మా సహనాన్ని, మా దృఢ సంకల్పాన్ని, అలాగే మేము పెట్టిన నియమాలు, పరిమితులను పరీక్షించడానికి కొత్త మరియు ఆశ్చర్యకరంగా సృజనాత్మకమైన మార్గాలను కనుగొన్నారు. వాళ్ళు చేసిన తప్పులను బోధించే అవకాశాలుగా మార్చుకోవటం మేము మళ్ళీ నేర్చుకున్నాము. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మేము వారిని మళ్ళీ క్షమించటం, ప్రేమతో తిరిగి మా కౌగిలిలోకి తీసుకోవటం నేర్చుకున్నాము. మా పిల్లలు వారు చేసిన తప్పుల మొత్తానికి మించిన విలువ కలిగిన వారని మాకు తెలుసు. వారి జీవిత కథలు పదే క్షమాపణ కోరాల్సిన సంఘటనలతో మాత్రమే నిండిపోయినవి కావు. వారు చేసిన తప్పులు కూడా వారిని మంచి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడానికి మాకు లభించిన అవకాశాలేనని మాకు తెలుసు. వారి మానవత్వాన్ని మేము అర్థం చేసుకున్నందువల్లనే వారిని క్షమించగలిగాము. వారిలోని మంచితనాన్ని మేము చూశాము. 1960లలో దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష, అపార్థైడ్ అనే క్రూరమైన వ్యవస్థ బిగుతైన పట్టులో ఉండేది. నల్లజాతి పిల్లలకు నాసిరకం విద్యను అందించే బాంటు విద్యా వ్యవస్థను ప్రభుత్వం అమలు చేసినప్పుడు నిరసనగా నేను మరియు లియా ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టాము. దక్షిణాఫ్రికాలో విద్య పేరుతో జరుగుతున్న మానసిక ప్రక్షాళనకు మా పిల్లలు ఎప్పటికీ గురికాకుండా చేయటానికి
మా శక్తి మేరకు అన్నీ చేస్తామని మేము ప్రతిజ్ఞ చేశాము. దానికి బదులుగా మా పిల్లలను పొరుగు దేశమైన స్వాజిలాండ్లోని పాఠశాలల్లో చేర్పించాము. ప్రతి సంవత్సరం 6 సార్లు ఈస్టర్న్ కేప్లోని ఆలిస్ పట్టణం నుండి నా తల్లిదండ్రుల నివాసమైన క్రుగర్స్ డార్ఫ్ వరకు 3000 మైళ్ళ ప్రయాణం చేసేవాళ్ళం. వారి వద్ద ఒక రాత్రి గడిపిన తరువాత 5 గంటలు ప్రయాణించి స్వాజిలాండ్కు వెళ్ళి పిల్లలను వారి పాఠశాలల్లో దింపేవాళ్ళం లేదా తీసుకువచ్చేవాళ్ళం. ఆ తరువాత ఇంటికి తిరిగి వెళ్ళే దీర్ఘ ప్రయాణానికి ముందు విశ్రాంతి తీసుకోవటానికి మళ్ళీ క్రుగర్స్ డార్ఫ్కు వచ్చేవాళ్ళం. ఎంత డబ్బు చెల్లించినా నల్లజాతి వారిని అతిథులుగా అనుమతించే హోటళ్లు కానీ వసతి గృహాలు కానీ అక్కడ ఉండేవి కావు. అలాంటి ఒక ప్రయాణంలో నా తండ్రి తనకు నాతో మాట్లాడాలని ఉందని చెప్పారు. నేను పూర్తిగా అలసిపోయి ఉన్నాను. మేము ఇంటికి తిరుగు ప్రయాణంలో సగం దూరం వచ్చాము. పిల్లలను పాఠశాలలో దింపటానికి అప్పటికే 10 గంటలు ప్రయాణించాము. నిద్ర నన్ను బలంగా ఆకర్షిస్తోంది. ఇంకా ఆలిస్లోని మా ఇంటికి చేరుకోవటానికి 15 గంటల ప్రయాణం మిగిలి ఉంది. దక్షిణాఫ్రికా మధ్య భాగంలో విస్తరించి ఉన్న అర్ధ ఎడారి ప్రాంతమైన కరూ గుండా ప్రయాణించటం ఎప్పుడూ చాలా కష్టంగా ఉండేది. నేను అలసిపోయానని, తలనొప్పిగా ఉందని నా తండ్రితో చెప్పాను. రేపు ఉదయం మాట్లాడుకుందాం అని నేను అన్నాను. అక్కడి నుండి అరగంట దూరంలో ఉన్న లియా తల్లి ఇంటికి మేము వెళ్ళాము. మరుసటి ఉదయం నా మేనకోడలు వచ్చి మమ్మల్ని నిద్రలేపుతూ ఒక వార్త చెప్పింది. నా తండ్రి మరణించారు. ఆ వార్తతో నేను తీవ్ర దుఃఖంలో మునిగిపోయాను. నేను నా తండ్రిని ఎంతో ప్రేమించేవాడిని. ఆయన కోప స్వభావం నన్ను చాలా బాధ పెట్టినప్పటికీ ఆయనలో ప్రేమ, జ్ఞానం, చమత్కార బుద్ధి వంటి ఎన్నో మంచి లక్షణాలు ఉండేవి. ఆ తర్వాత నాలో అపరాధ భావన మొదలైంది. ఆయన అకస్మాత్తుగా మరణించటంతో ఆయన నాకు చెప్పాలనుకున్న విషయం ఏమిటో నేను ఇక ఎన్నటికీ తెలుసుకోలేను. ఆయన హృదయంపై భారంగా ఉన్న ఏదైనా విషయాన్ని నాతో పంచుకోవాలని అనుకున్నారా? నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నా తల్లిపై చేసిన హింసకు క్షమాపణ చెప్పాలని ఆయన అనుకున్నారా? అది నాకు ఎన్నటికీ తెలియదు. నాతో కొన్ని క్షణాలు గడపాలనుకున్న నా తండ్రి కోరికను చివరిసారిగా గౌరవించలేకపోయినందుకు నా నిర్లక్ష్యాన్ని నేను నన్ను క్షమించుకోవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. నిజం చెప్పాలంటే ఆ అపరాధ భావన ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉంది. ఆయన మద్యం మత్తులో చేసిన ఆగ్రహ ప్రసంగాలను సంవత్సరాల తర్వాత తిరిగి గుర్తు చేసుకున్నప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నేను కోపంగా ఉన్నది కేవలం ఆయన మీద మాత్రమే కాదు, నేను నా మీద కూడా కోపంగా ఉన్నాను. చిన్నవాడిగా భయంతో వణికిపోతూ నా తండ్రిని ఎదిరించలేకపోయాను. నా తల్లిని కూడా కాపాడలేకపోయాను. ఎన్నో సంవత్సరాల తర్వాత నా తండ్రిని మాత్రమే కాదు, నన్ను నేను కూడా క్షమించుకోవాలని నాకు అర్థమైంది. మానవ జీవితం అనేది మంచితనం, అందం, క్రూరత్వం, హృదయ వేదన, నిర్లక్ష్యం, ప్రేమ, ఇంకా ఎన్నో భావాల గొప్ప కలయిక. మనమందరం మానవ స్వభావంలోని ప్రాథమిక లక్షణాలను పంచుకుంటాం. అందుకే కొన్నిసార్లు మనము ఉదారంగా ఉంటాం, మరికొన్నిసార్లు స్వార్థపరులమవుతాం. కొన్నిసార్లు మనం ఆలోచించి ప్రవర్తిస్తాం, మరికొన్నిసార్లు ఆలోచించకుండా ప్రవర్తిస్తాం. కొన్నిసార్లు దయగా ఉంటాం, మరికొన్నిసార్లు క్రూరంగా ప్రవర్తిస్తాం. ఇది ఒక నమ్మకం కాదు, ఇది ఒక వాస్తవం. ఎవరూ అబద్ధాల కోరుగా, అత్యాచారిగా లేదా ఉగ్రవాదిగా పుట్టరు. ఎవరు ద్వేషంతో నిండి పుట్టరు. ఎవరు హింసతో నిండి పుట్టరు. మీరు లేదా నేను ఎంత గొప్పతనంతో, మంచితనంతో పుట్టామో ప్రతి మనిషి కూడా అంతే గొప్పతనంతో, మంచితనంతోనే పుడతాడు. కానీ ఏదైనా ఒక రోజు, ఏదైనా ఒక పరిస్థితిలో, జీవితంలోని బాధాకరమైన అనుభవాల మధ్య ఆ గొప్పతనం మరియు మంచితనం మరిచిపోవచ్చు, మసకబారవచ్చు లేదా కోల్పోవచ్చు. మనం చాలా సులభంగా గాయపడవచ్చు,
విరిగిపోవచ్చు. అలాగే ఇతరులను గాయపరిచిన వారిగా, వారి హృదయాలను విరిచిన వారిగా కూడా మనమే ఉండవచ్చని గుర్తుంచుకోవడం మంచిది. సరళమైన సత్యం ఏమిటంటే మనమందరం తప్పులు చేస్తాం. మనమందరికీ క్షమాపణ అవసరమే. గతంలోకి వెళ్ళి జరిగిన దాన్ని మార్చటానికి లేదా జరిగిన నష్టాన్ని పూర్తిగా తుడిచివేయటానికి మన దగ్గర ఎలాంటి మాయదండం లేదు. కానీ జరిగిన తప్పును సరిదిద్దటానికి మన శక్తి మేరకు చేయగలిగినదంతా చేయవచ్చు. అలాంటి హాని మళ్ళీ ఎప్పుడూ జరగకుండా చూసేందుకు మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నించవచ్చు. మనమందరం ఏదో ఒక సమయంలో ఆలోచించకుండా స్వార్థంగా లేదా క్రూరంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ తప్పు క్షమించరానిది కాదు. ఏ వ్యక్తి మార్పుకు అతీతుడు కాదు. అయినప్పటికీ తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ అడగటం అంత సులభం కాదు. ఐఎమ్ సారీ అనే 3 మాటలు బహుశా పలకటానికి అత్యంత కష్టమైనవే. మనము చేసిన పనిని సమర్థించుకోవటానికి ఎన్నో రకాల కారణాలను చూపించగలము. మన రక్షణ గోడలను కూల్చి మన చర్యలను నిజాయితీగా పరిశీలించటానికి సిద్ధపడినప్పుడు క్షమాపణ అడగటంలో గొప్ప స్వేచ్ఛ ఉందని, తప్పును ఒప్పుకోవటంలో గొప్ప బలం ఉందని మనకు తెలుస్తుంది. మన గత తప్పుల నుండి మనను విముక్తి చేసుకునే మార్గం అదే. మనం చేసిన తప్పుల బంధనాల నుండి విముక్తులై మన భవిష్యత్తు వైపు ధైర్యంగా ముందుకు సాగగలిగేది కూడా ఇదే. ఏమైందమ్ము? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు ఎలెన్. అమ్మా నాన్న గుర్తొచ్చారు. నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. అమ్మూ, అభి, ఇక్కడున్నారా మీరు? మీకోసం ఎన్ని ప్రదేశాలు వెదికానో, ఎక్కడెక్కడ వెదికానో. అమ్మయ్యా, ఇక అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సారీ ఎలెన్. అమ్ము, అభిలు కనిపించలేదని కంగారులో టైం మిషన్ తీసుకుని వీళ్ళని వెతుక్కుంటూ ఇక్కడ వరకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తావనుకోలేదు. నీ వల్ల ఎంత ఇబ్బంది జరిగిందో చూసావా? సరే సరే, జరిగింది జరిగిపోయింది. పద, అందరం హెడ్ క్వార్టర్స్కి వెళ్దాం. ఎన్ని అడ్వెంచర్స్తో తెలుసా విన్నీ? లండన్, అమెరికా, ఇండియా కూడా. కాకపోతే మీ అడ్వెంచర్స్ సంగతేమో గానీ మీరు కనిపించకపోయేసరికి మేం చాలా కంగారు పడ్డాం. విన్నీ, నువ్వు అమ్ము నీ టైం మిషన్లో రండి. నేను అభీమ్ వచ్చిన టైం మిషన్లో వస్తాము. జాగ్రత్త, మరలా వేరే చోటికి వెళ్ళిపోకండి. అలాగే ఎలెన్, స్ట్రెయిట్గా హెడ్ క్వార్టర్స్కి వచ్చేస్తాము.